ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తెలియజేసుకునే విన్నపం ఏమనగా, ఇటీవల ఇడిచినటువంటి మెగా డిఎస్సిలోన 16,347 పోస్టులకు మెగా డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. దానికి చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఏజ్ బార్డర్లో ఉన్నటువంటి మేము గత ప్రభుత్వము చివరిలో వేసినటువంటి నోటిఫికేషన్లో కూడా 44 సంవత్సరాలు ఏజ్ వయోపరిమితి ఇచ్చింది. అప్పుడు నష్టపోతున్నామని చెప్పేసి ఎలక్షన్ల కంటే ముందు మీ దగ్గరికి ఎన్నోసార్లు విన్నవించుకుంటే వయోపరిమితి పెంచుతాం, మన ప్రభుత్వం వస్తే వయోపరిమితి పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు స్పష్టంగా. కానీ ఇప్పుడు నోటిఫికేషన్లోన పెంచకుండా 44 సంవత్సరాలతోనే ఇవ్వడం వల్ల మేము నష్టపోతున్నాము. 2018 చంద్రబాబు నాయుడు హయాంలోన వదిలినటువంటి డిఎస్సిలో కూడా 44 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు 7 సంవత్సరాల కాలంలో నోటిఫికేషన్ రాలేదు. అందువల్ల వయోపరిమితి మరి దాటిపోయి నెలలు తర్వాత 1-2 సంవత్సరాల్లో గడిచిపోతున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా గరిష్ట వయోపరిమితి 46 సంవత్సరాలు ఉంది. మీరు అన్ని విషయాల్ని ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ నెరవేర్చారు సార్. మొదటి సంతకం పెడతామన్నారు, మొదటి సంతకం పెట్టారు. మెగా డిఎస్సి ఇస్తామన్నారు, మెగా డిఎస్సి ఇచ్చారు. అప్రెంటిస్ రద్దు చేస్తామన్నారు, అప్రెంటిస్ కూడా రద్దు చేశారు. కానీ వయో పరిమితి మాత్రమే పెంచలేదు. మేము తీవ్రంగా నష్టపోతున్నాము. కాబట్టి మా యందు దయ ఉంచి వయో పరిమితి పెంచి మమ్మల్ని కూడా ఆదుకుంటారని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి తెలియజేసుకుంటున్నాం సార్. దయచేసి మా పైన దయ ఉంచి వయో పరిమితిని పెంచి మాకు కూడా ఈ అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నాం సార్. నా పేరు నవనేపాటి ఆదోని సార్ మాది.